రేయ్ డ్రెస్ చేంజ్ చేసుకో. ఏంట్రా ఇది? నీ మూడ్ చేంజ్ చేసే ప్రోగ్రామ్. మామూలుగా అయితే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి, నీకోసం నా ప్రోగ్రామ్ మార్చుకున్నాను. ఏంటి చెప్పు సార్, అమ్మగారు పుట్టినరోజు కదా, అయితే వర్కర్స్ అందరూ బోనస్ అడుగుతున్నారు సార్. చెప్పు తీసుకొని కొడతాను. బోనస్ అన్నావంటే డబ్బులు తీరగా వచ్చాయనుకుంటారా? కృష్ణ, హ్యాపీ బర్త్డే రా. రాత్రి పార్టీకి వస్తానని రాలేదేంట్రా? నీ కోసం మేము రాడిసన్ బయట చాలా సేపు వెయిట్ చేసాం. అయినా నీ బర్త్డే పార్టీకి నువ్వే రాకపోవడం ఏంట్రా? నువ్వు వస్తానంటేనే కదా పార్టీ ప్లాన్ చేసింది. హలో, ఏం మాట్లాడవేంట్రా? పార్టీ నిన్న కాదు, మరి ఈ రోజు. ఈ రోజా? కన్ఫర్మా? మళ్ళీ హ్యాండ్ ఇస్తావా? పార్టీ నేను ఇస్తున్నాను, ఇప్పుడు హోటల్కి వచ్చేయండి. ఓకేరా, see you there. డాడీ, నా మధు, నేను పిక్ చేసుకుంటాను. రోహిత్ వస్తున్నాడు, కమ్ విత్ హిమ్. లేట్ డాడీ, ఫ్రెండ్ వస్తున్నాడు, మేము వచ్చేస్తాం. యూ క్యారీ ఆన్. డ్రాప్ చేయడానికి వస్తున్నాడా లేక పార్టీ కూడా వస్తున్నాడా? అది యాక్చువల్లీ నేను తను మీకు టాప్ ఇట్ మధు, నేనంతా నువ్వు ఎక్కడ ఉన్నా నాకు బాగా తెలుసు. మనం వెళ్తున్న పార్టీ ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? అయినా ఈ చిల్లర వెధవే దొరికాడా నీకు? ఎయిర్పోర్ట్లో చేతులు పట్టుకోవటం, ఫాలో అవటం. లుక్ మధు, ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ ఎంప్టీ విజిల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో, ఓకే? ఎలా ఉన్నాను? హార్న్ ఎందుకు కొట్టావు? ఈ టాక్సీడోలో హార్న్ ఎందుకు కొట్టావు? హీరోలో ఉన్నాను కదా. హార్న్ ఎందుకు కొట్టావు అని అడుగుతున్నా, వినపట్లేదా? ఆపు, కొట్టింది హారినేగా, నిన్ను కాదుగా. నువ్వు కొట్టలేదు, కానీ మా నాన్న నువ్వేసిన వెధవ్యాషాలకి లోపల చంప మీద కొట్టినంత పని కొట్టాడా? నిన్ను కొట్టాడా? అలా కొడతాడు? ఆయన నేను కొట్టింది హారినేగా, నిన్ను కాదు కదా. చెప్పేది పూర్తిగా వినవా? నీతో వచ్చిన ప్రాబ్లం ఏది పూర్తిగా వినవు? ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు? హారన్ తప్ప అసలు నా గురించి ఏమైనా పట్టించుకున్నావా? అసలు నేను ఎలా ఉన్నాను, నా లుక్ ఏంటి అని పట్టించుకోలేదు. నీ కాల్ నీదే. ఆపు నీ చిల్లర వేషాలు, పద. చిల్లర వేషాలా? దీంతో అలాగని పడుతున్నానా? 2000 ఇచ్చాను, 2000 చచ్చాడు టైలర్ గడు. మా నాన్న చెప్పింది కరెక్టే, నీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్లకూడదు. వచ్చావు కదా, వేరే ఆప్షన్ లేదు. ఇంకేం చెప్పాడు మీ నాన్న? ఇంకేం చెప్పాడు? Empty vessels make more noise. వాట్? Empty. ఏంటి? Empty. ఒక్క నిమిషం. ఎంటీ. 10,000 తీసుకొచ్చాను. కొత్త షూ వేసుకొచ్చాను. కార్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా? హాఫ్ ట్యాంక్. భయ్యా, అది పెట్రోల్ బండి కదా. నువ్వెలే. చాలు కార్తిక్, పద. నువ్వు నా కారు ఎక్కద్దు. ఈ కారా? ఈ చీప్ కార్ లో నీ కూర్చోవడమే ఎక్కువ. చూడు ఎలా ఉందో. హోటల్ కి వెళ్తే వాలేవాడు కూడా తీసుకోడు. చీపా? ఎవరిదే చీప్ కారు? నాది చీప్ కారే. నీకోసం ఏ కారు వస్తుంది మరి? ఆడి కారు వస్తుందా? ఆడి. అవును, ఆడి వస్తుంది. నువ్వు మంచిదాని అనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లు. వచ్చేసిందే. అవును, వచ్చింది. అర్థమైందే, నాకు బాగా అర్థమైంది. నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లని. హే మధు, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంట్రా? నువ్వేవడరా? అసలు నువ్వేరా? సారీ, నాకంటే హైట్ ఉన్నాడే. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళండి మేడం, వెళ్ళండి. వాడితోనే వెళ్ళి వాడినే. స్టాప్ ఇట్. నీ మాట నిజం చేస్తా. లెట్స్ గో.
ఏంటి రోయ్ ఈ మధ్య వైన్ షాపుల దగ్గర కూడా వేటలు పడుతున్నారా? ఏం కావాలి? ఎక్కేది నీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్ళకూడదు. రే పంటగా ఏంద్రా మధు నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేసిందిరా. చీఫ్ ఫెలో ఉంది నన్ను. నువ్వు చెప్పరా నాకేం తక్కువ? నాకేం తక్కువ? ఆడి కార్ వెళ్ళిపోయింది. నేను వెళ్తాను పార్టీకి, దానికంటే తోపు పార్టీకి. చెప్పరా హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి? ఇప్పుడు ఎందుకు రాబాయ్ అవన్నీ? చంపేస్తాను చెప్పు. హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి? రేయ్ ఇది కొంచెం కాస్ట్లీ ప్లేస్, యాటిట్యూడ్ మెయింటైన్ చేయి. సరిపోద్దా? What are you guys waiting for? నువ్వు లోపలికెళ్ళు, నేను 2 నిమిషాలు వస్తాను. ఎవడన్నా ఆపితే నా ముందు ఎందుకు యాక్చుడు? ఎవడప్పుడు వెళ్ళు. Sir, you have to pay here. ఓ మనీ. Sir, 5,000 rupees. ఓ Please. హలో ఇట్రా, ఓ ఫోటో తీ. ఏం లేదు సార్, నైట్ అయింది కదా, నాలుక గుంజుతుందని. రోజు ఈ చీప్ లిక్కర్ ఎందుకురా? మరి ఏం తాగుదాం సార్? 10 దాటిన తర్వాత ఉండే పబ్బుకి పోని. వద్దులేండి సార్, గడాలు ఎక్కువ. ఈడు మందు మాత్రం ఇస్తాడు, ఆ? ఆడు మనతో పాటు డబ్బులు కూడా ఇస్తాడు. చలో ఆడికి పోదాం. ఈ టైంలో నువ్వు బయట ఏంటి? నానా అది కార్ కారేంట్రా? అడుగుతుంటే అలా చూస్తావేరా? కారేం చేసావు చెప్పు. ఏ కార్ రా? అమ్మ కార్ పోయిందన్నా. బీపీ కాస్త ఎక్కువగా ఉంది సార్. నాకు బీపీ పెరిగిందని మొహం చూస్తే తెలియట్లా. తొక్కలో మిషన్ బీపీ పెరిగింది. ఈయనకి బీపీ, ఈయన కొడుక్కి బలుపు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. నాకు బీపీ పెరగడానికి సగం కారణం నువ్వే. ముస్తావా? ఏమనంటే నా మీద పడతారు. పదరా. సార్ బీపీ ఓకే కదా? బాగా ఓకే, వెళ్ళండి. థ్యాంక్ యూ. బాగా లోకు నమస్తే మేడం. ఎల్లు. సార్ కింద ప్రెస్ వాళ్ళందరూ మీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. చొప్పు చుకొడతాను రియాక్షన్ అంటే. తగ్గిపోయిందంటే వచ్చాను సార్. రియాక్షన్ కావాలంటే ఇమీడియట్ గా పంపించేస్తాం సార్.
సార్ పోలీస్ స్టేషన్ లో కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదా? ఆల్రెడీ అబ్బాయి గారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు